చాలామంది కామెంట్ సెక్షన్లో చాలా డౌట్లు అడుగుతున్నాయి. నేను ఒక వీడియో చూశాను వాట్సాప్ ఎప్పుడు వస్తుందో, కానీ ఆ రోజు ఆ వాట్సాప్ రాలేదనమాట. జియో మనకి వాట్సాప్ అనేది రీసెంట్గా రిలీజ్ చేసింది. మీరు క్వైరీస్లో కింద కామెంట్ సెక్షన్లో అడిగిన క్వశ్చన్స్కి ఈ వీడియో ఆన్సర్ అనమాట, వాట్సాప్ గురించి జియో ఫోన్లో. హాయ్ వ్యూవర్స్, నా పేరు హరి అండ్ వెల్కమ్ టు మై ఛానల్. వాట్సాప్ కోసం మీ ఫోన్లో ఉన్న ముందుగా జియో స్టోర్ అనేది ఓపెన్ చేసుకోవాలన్నమాట. జియో స్టోర్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీరు కిందకి స్క్రోల్ చేస్తూ ఉండండి. మీకు వాట్సాప్ అని కనబడుతూ ఉంటుంది. మీరు కనబడిన తర్వాత క్లిక్ చేయండి అనమాట. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు వాట్సాప్ గురించి ఫుల్ డీటెయిల్స్ అనేది వాళ్ళు మెన్షన్ చేశారు. మధ్యలో ఇన్స్టాల్ అని ఉంది కదా, మీరు ఇన్స్టాల్ కొట్టిండి అనమాట. వాట్సాప్ అనేది మీ ఫోన్లో ఇన్స్టాల్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ నాకు డౌన్లోడ్ కంప్లీటెడ్ అని వచ్చిందనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం బయటకు వచ్చేస్తే మీకు హోమ్ స్క్రీన్లో వాట్సాప్ అని ఉంటుంది. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ కొట్టండి. ఇక్కడ మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్కి అగ్రీ చేయమని ఒకటి అడుగుతుంది అనమాట. మీకు అగ్రీ అని ఇచ్చేయండి. అగ్రీ అని ఇచ్చిన తర్వాత మీకు ఫోన్ నెంబర్ అడుగుతుంది. మీ ఫోన్ నెంబర్ ఇవ్వగానే ఓటీపీ వస్తుంది అనమాట. వెరిఫై అయిపోతుంది. తర్వాత వచ్చేసరికి మీకు యూజర్ నేమ్ అనేది ఎంటర్ చేయమని అడుగుతుంది. నేను శాంపుల్కి ఒక నేమ్ ఎంటర్ చేస్తున్నాను, శ్రీను అని చెప్పి. తర్వాత డన్ అని నొక్కండి. ఇది హోమ్ స్క్రీన్ అనమాట. ఎలాంటి చార్ట్ చేయలేదు కాబట్టి నో చార్ట్. ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్తే సెట్టింగ్స్కి వెళ్ళచ్చు. మీరు సెట్టింగ్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు ప్రొఫైల్, అకౌంట్, హెల్ప్ అని వస్తుంది అనమాట. వీటిల్లో మీరు ప్రొఫైల్ గురించి చూసుకోవచ్చు అండ్ అకౌంట్ డీటెయిల్స్ చూసుకోవచ్చు అనమాట, వాట్సాప్ సంబంధించి. అండ్ మీరు చాట్ చేయాలనుకుంటే న్యూ చాట్ అనగా దాన్ని సెలెక్ట్ చేయగానే మీ వాట్సాప్ కాంటాక్ట్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరూ యూజ్ చేస్తాయి అనమాట. నేను శాంపుల్ ఇక్కడ ఒక కాంటాక్ట్ను సెలెక్ట్ చేస్తున్నాను అనమాట. దానికోసం నేను నా చాటే వెతుకుతున్నాను. ఇక్కడ న్యూ చాట్లోకి వెళ్ళి ఇక్కడ నా కాంటాక్ట్ సెలెక్ట్ చేస్తుంటే ఇక్కడ మెసేజ్ అని ఉంది కదా, ఇక్కడ హాయ్ అని టైప్ చేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, టైప్ చేసిన తర్వాత సెండ్ అని కొడితే మెసేజ్ అనేది వెళ్ళిపోతుంది అనమాట ఆ యూజర్కి ఎవరైతే ఉన్నారో. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు హోల్డ్ వాయిస్ టు రికార్డ్. అదే బటన్ని మీరు హోల్డ్ చేసినట్టయితే మీ వాయిస్ మెసేజెస్ కూడా పంపించవచ్చు అనమాట ఈ అప్లికేషన్లో, జియో ఫోన్లో. అండ్ మీరు పైన చూసినట్టయితే లాస్ట్ సీన్ ఎట్ 5:05 AM. నేను అవతల యూజర్ ఎప్పుడైతే ఎప్పుడు దాకా ఆన్లైన్లో ఉన్నా కూడా మీకు టైం అనేది మెన్షన్ చేస్తున్నారు. ఇలా వాట్సాప్ అనేది యూజ్ చేసుకోవచ్చు మీ జియో ఫోన్లో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ హరి సైనింగ్ అవుట్. ఐల్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. జై